సర్వాధికారియు సకలలోక పూజ్యుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుండి 21 వచనాల వరకు చదువుదామా ఒకసారి. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యంను గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసముండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సంఘటన యేసయ్య రూపాంతర కొండ దిగి జనసమూహం దగ్గరకు రాగానే ఒక తండ్రి వచ్చి ప్రభు దగ్గరకు తన కుమారుడు రోగంను బాగు చేయమని వేడుకుంటూ ఉంటాడు. అయితే దానికి ముందే ఆయన శిష్యులను కూడా అడిగాడు, కానీ వారు బాగు చేయలేకపోయారు. ఒక దయ్యము పట్టి ఆ పిల్లవాడికి ఆ రోగం తెచ్చిపెట్టింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, కొన్ని రోగాలు ఆత్మీయ కారణాల వల్ల కలుగుతాయని, కొన్ని రోగాల వెనుక దుష్టాత్మలు ఉంటాయని. శిష్యుల మీద ఆ పిల్లవాని తండ్రి కంప్లైంట్ చేశాడు, వారు స్వస్థపరచలేకపోయారు అని. ప్రభువుకి విసుకొచ్చి అంటున్నారు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అని. అప్పటికే ప్రభు వారికి అధికారం ఇచ్చినా దాన్ని ఎలా వాడుకోవాలో తెలియని మూర్ఖులలాగా ఉన్నారని వారిని గురించి అంటున్నారు. ఈ విషయాన్ని 10వ అధ్యాయంలోనే మనం చూస్తాం. వారిని పిలిచి సువార్త ప్రకటించడానికి, రోగాల్ని స్వస్థపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి వారికి ఆల్రెడీ అధికారం ఇచ్చారు. కానీ వారు దాన్ని ఇక్కడ సరిగా వినియోగించుకోలేదని విసుక్కుంటూ ఉన్నారు. మనల్ని కూడా పిలిచిన దేవుడు మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒక తలాంత్ ఇస్తారు, అధికారం ఇస్తారు. అదేంటో తెలుసుకుని దానిలో మనం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరి పట్ల ప్రభు ఉద్దేశమై ఉంది అనేది మనం గ్రహించాలి. అందరూ అన్ని పనులు చేయతగవు. అందుకే స్పష్టంగా మన పిలుపేంటో, దేనికి అభిషేకించబడ్డామో తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారమే పని చేయాలి. ఇక్కడ కూడా శిష్యులకు అధికారం ఇచ్చారు, కానీ ఇప్పుడు వీరు ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు. తర్వాత నెమ్మదిగా శిష్యులు అడిగారు, మేమెందుకు ప్రభువా దీన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని. అప్పుడు ప్రభు చెప్పారు, మీ అల్ప విశ్వాసం వల్లనే అని. ఇది వెళ్ళగొట్టాలంటే మీరు ఉపవాసముండి ప్రార్థించాలని మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది. కొండ మీద ఎంతో మహిమను చూసిన 3 శిష్యులు కిందకు వచ్చేసరికి వారికి అర్థమైంది, వారెంత బలహీనులో, ప్రభు ఎంత బలవంతుడో వారెంత బలహీనులో. ఈ ధ్యాన భాగంలో మనకు అర్థమవుతుంది, ప్రార్థన లేకపోతే విశ్వాసం సన్నగిలుతుందని. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఇదే ఇన్సిడెంట్ని మార్కు రాస్తూ ఈ విధంగా రాశాడు. ప్రభువు ఆ శిష్యులతో అంటారు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని. అక్కడే ఫుట్నోట్స్లో ఇవ్వబడింది ఉపవాస ప్రార్థనతో అని. అందుకే అంటాను, ప్రార్థన జీవితం తగ్గితే విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది. విశ్వాసమును మనకి ఇచ్చేవారు యేసు ప్రభువే. అందుకే ఆయన గురించి రాయబడింది, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు క్రీస్తు అని. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో. మనం ఎప్పుడైతే ఆయన మాట విని దాని ప్రకారం బ్రతకడానికి నిర్ణయించుకుంటామో, మనం తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ప్రభు యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దాని పేరే విశ్వాసం అని అంటాను. ఎందుకంటే హెబ్రీ భాషలో విశ్వాసం అనే పదానికి ఎమున్నా అనే పదాన్ని వాడారు. దాని అర్థం వినిన దాన్ని ప్రకారం నమ్మడం, నమ్మిన దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం. కాబట్టి విశ్వాసం అనేది ఆత్మఫలం, ఆత్మవరం మరియు దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒకటి. వీటన్నిటిని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఎవరు సొంత శక్తితో వినిన దాన్ని బట్టి బ్రతకలేరు. ఆత్మకార్యాలకు ఆత్మశక్తి కావలసిందే. దానిచ్చువాడు ప్రభువే. ఆ శక్తి పేరే విశ్వాసం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం మనలో మనకు కలిగేది, కానీ విశ్వాసం మనకు దేవుడు అనుగ్రహించేది. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తారంటే మనం దేవుని మాట ప్రకారం బ్రతకడానికి నిర్ణయించుకుని ప్రార్థించినప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ 21వ వచనంలో, మీకు ఆవగించంత విశ్వాసం ఉండినడలా ఈ కొండని చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అంటారు. ఇక్కడ ప్రభు వాడిన విశ్వాసం అనే వరాన్ని గురించి మాట్లాడుతున్నారు. దేవుడిచ్చిన చిన్న విశ్వాసమైన కొండలను కదిలించగలదు. ఎందుకంటే దేవుడది తనలో నుండి మనకు పంపుతున్నారు కాబట్టి.
అందుకనే ఆ విశ్వాసము చాలా బలమైనదని ప్రభు వివరిస్తూ ఉన్నారు. అటువంటి విశ్వాసం కోసం ఉపవాస ప్రార్థన చేయవలసిందే. ఈ విషయాన్ని మార్కు సువార్తలో మనం ఇందాక చూసాం కదా. ఇంకా ముగింపులో కొండ మీద మహిమను చూసిన శిష్యులు కొండ దిగాక వారి బలహీనత ఏంటో కూడా వారికి కనపడింది. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మహిమగల ప్రదేశంలో నిలబడి దేవుని ఎంతో మహిమపరుస్తుంటాం, ఇంకొకప్పుడు పరీక్షలు గుండా వెళ్తాం. ఈ పరీక్ష గుండా వెళ్ళటానికి దేవుడు అనుమతించేది మన గురించి ఆయనకు తెలియాలని కాదు, మన గురించి మనకు తెలియడానికే. ఈ విషయాన్ని తప్పక గ్రహించాలి. ఎందుకంటే మన గురించి ఆయనకైతే పూర్తిగా తెలుసు, కానీ మన గురించే మనకు తెలియదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థనలేమి మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది, కానీ ప్రార్థనలో మనం సమృద్ధిగా ఉంటే మన విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది. మనకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించి గొప్ప కార్యాలు చేయగలరు. ఇది నాకు అసాధ్యం అని మీరు దేనైనా అనుకుంటున్నారా? అయితే సంతోషించండి, అది మన ప్రభువుకి సాధ్యమే. అది ఎటువంటిదైనా కావచ్చు. కాబట్టి దేవుడిచ్చిన తలాంతులను, అధికారాన్ని, అభిషేకాన్ని ఉపయోగించి మన అనుదిన జీవితంలో అన్ని విషయాల్లో విజయం సాధిద్దాం. ఇక్కడ విజయము అంటే తెలుసు కదా, ఫలించటమే. ఫలించటం అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడిన ఆత్మఫలాన్ని ఫలించటమే. దేవుడు మన సక్సెస్ను కొలిచేది ఆత్మఫలముతోనే. ఆయన శిలువపై మరణించి తిరిగి లేచింది మనం రక్షించబడి ఫలిస్తామనే. ఈ విషయాన్ని ఎప్పటికీ మరవకూడదు. మరి ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా అనుదిన ప్రార్థనా జీవితం మీ ఉద్దేశాలకు అనుగుణంగా ఉండి చాలా ఆశీర్వాదకరంగా, విశ్వాసాన్ని పరిపూర్ణంగా పొందుకునే విధంగా ఉండేటట్లు సహాయం చేయండి. మేము విశ్వాసంతో భూమి మీద చేయవలసిన పనులన్నింటినీ చేసి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు ఉండటకు మీ కృప కావాలి ప్రభా. మా పిలుపు, అభిషేకం, అధికారం అన్నిటి గురించి మాకు స్పష్టంగా తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతటిలో మా కుటుంబాలతో సహా అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ చిత్తమే జరిగించండి. మీ చిత్తం కానిది ఏది మా జీవితాల్లో జరగనీయొద్దు నాయన. ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండెను గాక. ఆమెన్.